అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి సాయిరామ్ సీడ్ షాప్ లో వెల్దుర్తిలో మేనేజర్ వర్క్ చేస్తున్నాం. ఈ రోజు మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం తోచర్ గ్రామంలో ఉన్నామన్న. ఈరోజు మేము ముందుకు రావడం విషయం ఏమంటే మన భాస్కర్ రెడ్డి రైతు గారు దాదాపు అంటే మన సిటిసిస్ కంపెనీ వారు వీవా వెరైటీ 225 వెరైటీ దాదాపు అంటే 12 ఎకరాలు సాగు చేశాడు. ఆ 12 ఎకరాలు అనేది ఏ విధంగా ఉంది, ఏ విధంగా లేదు, ఎండు తెగులు వచ్చిందే లేదా, దాదాపు అంటే రైతు చేనులో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీగా ఉన్నాము. ఇది వచ్చేసి 100 రోజుల పైర ఉంది. ఈ పంట అనేది ఏ విధంగా ఉందో ఒకసారి రైతు మాటలు అడిగి తెలుసుకుందామన్నా. నమస్తే అన్న. నమస్తే సార్. ఏం పేరు రెడ్డి మీ పేరు? భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి. ఏ ఊరిది? తొగర్చేడు. తోడ్చేడు. ఓకే, మీరు వేసిన రకం ఏది రెడ్డి? రివా రీవా 1225. ఓకే, రీవా 225 వేసారు మీరు. ఓకే, ఎన్ని ఎకరాలు వేసారు రెడ్డి? 12 ఎకరాలు వేసాం. 12 ఎకరాలు వేసారా? ఓకే, ఏ విధంగా ఉంది రెడ్డి ఇది? మీకు 12 ఎకరాలు వేసారు కదా ఇప్పుడు, బాగుంది సార్. అంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగుంటే 15 లైన్లు 14 లైన్లు ఉండే వేరే ఇతరం. ఈ ఇతరం ఆ ఇతరం పోలిస్తే ఈ ఇతరం బాగుంది. 17 18 లైన్ల వరకు వస్తున్నాయి. ఇట్లా 42 గింజలు ఇట్లా అడ్డం 18 17 వరకు వస్తున్నాయి సార్. 17 వరకు వస్తున్నాయి. ఓకే రెడ్డి, ఈ వెరైటీలో మీరు 12 ఎకరాలు సాగు చేశారు కదా, పురుగు అనేది ఎట్లా ఉంది? పురుగు కానీ కంట్రోల్ ఉంది, ఏం పెద్ద బాగుంది. పురుగు ఏం లేదు. పురుగు ఏం లేదా? బాగున్నాయి. ఓకే, మీకు ఎక్కడ ఎండు తెగులు వచ్చిందా ఇప్పుడు? ఎండు తెగులు ఏమొచ్చలేదు. ఎండు తెగులు వచ్చిందా? ఓకే రెడ్డి, మందు మూటలు ఏమేమి వేసారు మీరు? ఫస్ట్ వేసినప్పుడు 20 సున్నపట్నుడు వేసినాము. రెండో పారి 20 సున్నపట్నుడు. మూడో పారి 315 వేసినాము. 315 ఈరిగా. ఓకే రెడ్డి, ఇప్పుడు ఇక్కడ కింద మీ చేను దాటిన కింది చేను వేరే వాళ్ళ చేను ఉంది, వేరే రకం ఉంది. కింద మీకన్నా మీ చేను రావాలంటే ఇంకో రకం ఉంది. ఇప్పుడు ఆ రకం దాటుకొని మీ కడికి రావాలి, మీ రకం దాటుకొని ఆ రకం పోవాలి. ఓకే, ఆ రెండు రకాల కొద్ది ఈ రకం ఎట్లా ఉంది? బాగానే కనపడుతుంది. ఈ రకమే బాగా కనపడుతుంది. అది కొంచెం ఒక 15 రోజులు ఎన్నికల సమయం మా సంగతి. ఇది 100 రోజులు అయింది, అది 85 రోజులు అయింది. 85 రోజులు అయింది. ఓకే, అప్పుడే పైర మీద మీకు ఏ విధంగా ఉంది? మనదే బాగుందా, పైర మీద వాళ్ళదే బాగున్నాయి? మనదే బాగా కనపడుతుంది. మనదే బాగా కనపడుతుంది. ఓకే రెడ్డి, ఈ సంవత్సరం ఏమంటే రెడ్డి మొత్తం మీద చలి అనేది చాలా మోపుండే. ఈ సంవత్సరం ఎక్కలేని చలి ఈ సంవత్సరం వచ్చిండే భారీగా. వానలు ఎక్కువైనాయి, చలి ఎక్కువైనాయి. ఓకే, మిగతా రకాలు చాలా రకాలు దెబ్బతిన్న కంపెనీలు, చాలా కంపెనీలు కొన్ని కంపెనీలు సరిగా రాక ఇబ్బంది పడిన రైతులు చాలా మంది. ఈ రకం ఎట్లా తట్టుకున్నా మీకు? ఈ రకం బాగా తట్టుకుంది స్వామి. బాగా తట్టుకుంది. 225 బాగా తట్టుకుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం చేనులోనే తెంపినాం, రైతు మేము ఇద్దరం తెంపినాము. ఇవి వచ్చేసి వరుస 40, ఇప్పుడు ఇంకా ఉంది. ఇప్పుడు కూడా 42 వరకు ఉంది పొడవ. చుట్టూ వచ్చేసి 16 18 గింజలు ఉన్నాయి. దాదాపు అంటే ఈ తోచడు గ్రామంలో రెడ్డి మీరు ఒక్కరే 12 ఎకరాలు వేసారంటారు. ప్లస్ మిగతా మన రామనాయుడు గాని, మన సుదర్శన్ రెడ్డి అన్న గాని, మన కేశవ్ అన్న గాని దాదాపు అంటే కూడా మీ ఊర్లో 80% వరకు పడింది రీవా. 80% పడి స్వామి రీవా. వాళ్ళందరూ ఎట్లా అంటారు రెడ్డి రీవా గురించి? బాగుంది అంటున్నారు స్వామి రీవా. అంటే ఏ విధంగా ఇప్పుడు మీరు దీని గురించి 100 రోజుల పైర మీద మా రైతులకు ఏం చెప్తారు? ఎట్లా మెయింటైన్ చేసుకోవాలంటారు? ఎన్ని తల్లు కట్టుకోవాలంటారు? తడి 10 రోజులకి. ఇప్పుడు ఈ రోజు మంగళవారం కదా స్వామి. మంగళవారం వారం వెళ్ళిపోతుంది. బుధవారం బేసారం పెట్టచ్చు స్వామి తడి. మందు ముట్టలు ఏం కొట్టుకోవాలి దీనికి? ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కానీ ఏ విధంగా కానీ? మందులు 10 రోజులు దాటినాక 10 12 రోజులకి కొట్టాల స్వామి పురుగు మందు కొట్టాల. మళ్ళా సుక్కలు ఇడిపేలా గుళిగలు వేస్తారు స్వామి కొంతమంది. ఆలోచన వాళ్ళది. ఓకే, మన దానికి అయితే పురుగు పరంగా గానీ ఏం లేదు. పురుగు పరంగా ఏం లేదు. మనకి తెగుళ్ళ పరంగా రెడ్డి? తెగులు పరంగానే ఏం లేదు స్వామి. తెగుల పరంగా లేదు. వెండు తెగులు లేదు, ఏం లేదు. బాగా తట్టుకుంటుంది వెండు తెగులు కానీ. బాగా తట్టుకుంది. ఇప్పుడు మీరు వేసిన పొలం ఏది రెడ్డి? మనది ఎర్నాల స్వామి. ఎర్నాల. దాదాపు అంటే మీ ఊర్లో 80% పడిందంటే ఆ 80% ఎన్ని రకాల నేలలు ఉంటాయి మీకే తెలుసు. అది సౌడ్ ఉంటది, ప్లస్ రేగడ్ ఉంటది, గరువు ఉంటది. ఇప్పుడు అన్ని పొలాలకు సూట్ అయిందా మీ ఊర్లో? బాగా సూట్ అయింది స్వామి. సూట్ అయింది. గరువు అక్కడ పైకి మా పొలం నాసు పడుతుంది స్వామి. అక్కడ అయినా ఏడు బాగుంది, రకం బాగుంది. 225 రివా బాగుంది. గరువు గాని లేకపోతే ఆట చాలా ఒక ఎత్తు లేదు, కంకి సన్న సైజు. ఈ కంకి పెడితే గరువు మీద కానీ 16 17 18 వరకు ఉండే. ఇంత హైట్ ఉంటది గరువు మీద, కంకి కూడా గిరితి ఉంటది అంటున్నారు. కానీ మంచి ఎత్తు వచ్చింది స్వామి. బాగుంది. ఈ సంవత్సరం ఇది వేసారు కాబట్టి మంచి ఎత్తు వచ్చింది, కంకి కూడా బాగా వచ్చింది. అంటే మీకు ఇప్పుడు దాని వల్ల ఏం ఉపయోగం అంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. దిగుబడి ఎక్కువ వస్తుంది. మిగతా రకాలు వేసినా కూడా చాలా మంది రకాలు దిగుబడి రాలేకపోయినా అక్కడ. కానీ మన రీవా అనే రకం చాలా గట్టిగా వచ్చింది. అందులో 6 ఏళ్ళ ఇప్పుడు 7 సంవత్సరం స్వామి. 7 సంవత్సరం అయినా ఇంత బలంగా ఉందంటే ఇత్తనం మంచి 225 మంచి ఇత్తనం రివా మంచిది. నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ సాగు చేస్తారా ఇదే రకాన్ని?
ఇదే రకంగా సాగు చేస్తాం స్వామి. అంటే ఏ విధంగా సాగు చేస్తారు? ఇంత గట్టిగా చెప్తున్నారు సాగు చేస్తారంటే. గట్టి చేస్తామంటే మనకి బాగుంది స్వామి, రైతుకు నచ్చింది. 17 లైన్లు 18 అంటే ఏ విత్తనం ఉంది, ఏ విత్తనం లేదు. 13, 14, 15 వరకు లైన్లు. ఇది 18, 17, 16 కాటి నుండి 18 వరకు ఉండయి. 42, 43 గింజలు. మనకు మామూలు 35, 34 ఉండే మామూలు వేరే విత్తనం. ఇది బాగుంది కాబట్టి మనకు రైతుకి మనకు దిగుబడి వచ్చిందంటే బాగా మళ్ళా కొంతమంది సాగులు బాగా వేసుకుంటారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ ఇది చేస్తారు, మీతో పాటు 10 మంది చెప్తారా? 10 మందికి చెప్తాం స్వామి. ఖచ్చితంగా ఖచ్చితంగా. మీ ఊర్లో దాదాపు అంటే కూడా 80% వరకు ఇది వేయడం జరిగింది కదా, అందరి నోట్లో ఇది అంటుందా బాగుంది బాలేదంటారా? బాగుంది అంటున్నారు స్వామి. బాగుందంటారా? బాగుంది. ఈ వెరైటీ ఎక్కడ దొరికింది రెడ్డి మీకు? ఇది మనకి సాయిరామ్ స్వీట్స్ వెల్లుర్తి సాయిరామ్ అన్న. ఈ వెరైటీ వచ్చేసి మన సిటీసీస్ కంపెనీ వాళ్ళు రీవా 225 వెరైటీ. ఇప్పుడు ప్రజెంట్ నేను రెడ్డి ఇద్దరం చైన్ లోనే ఉన్నాము. దాదాపు అంటే కూడా రెడ్డి గారు చెప్పడం కానీ మేము చెప్పడం కానీ 42 చుట్టూ 16 నుంచి 18 వరకు వస్తున్నాయి. ఇక్కడ మ్యారనా తీసినామని కంకి కాదు, కానీ లోపల మీరు ఎక్కడ పోయినా ఇదే సైజు ఉన్నాయి. ఇదే మేము లోపలికి పోలేక మేము ఇక్కడ నుండి వీడియో తీస్తున్నాం. లోపలికి ఇంకా బలంగా ఉంది స్వామి, ఇంకా బలంగా ఉంది. లోపల బాగా బలంగా ఉంది. ఇంకా కాలాల మేరన్నే కొంచెం నీళ్లు బాగి ఇక్కడ కొంచెం నాసుంది. లోపల ఇంకా బాగా బలంగా. అదే అండి విషయము. లోపల పోవాలంటే కూడా మనకి అడ్డం ఉండడం వల్ల మేము పోలేక ఈ రోజు ఈ వరకే వీడియో తీసుకున్నాము. కాబట్టి మీరు ఇది ఒకసారి చూడండి. మా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాము. ప్లస్ ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. మీ పూర్తి వివరాలు అనేది దీని మీద మీ అభిప్రాయం ఏందో మా కామెంట్ రూపంలో తెలపండి మర్చిపోకుండా. థ్యాంక్స్ రెడ్డి. థ్యాంక్స్.